సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో టెట్ అదేవిధంగా డిఎస్సి రిలేటెడ్గా అప్డేట్స్ గురించి క్లారిటీగా చూద్దాం. మనకి సాక్షి న్యూస్ పేపర్లో ఈరోజు మెయిన్ ఎడిషన్లో ఈ ఆర్టికల్ అయితే పబ్లిష్ కావడం జరిగింది. బిఎడ్ అభ్యర్థుల అకౌంట్కు టెట్ ఫీజు అంటూ మనకి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. సాక్షి అమరావతి ఫిబ్రవరిలో నిర్వహించిన టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2024 డిఎస్సి కోసం ఫీజు చెల్లించిన అర్హులైన అభ్యర్థులకు వారి ఫీజును తిరిగి ఇస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ తెలిపారు. హైకోర్టు ఆదేశాల మేరకు బిఎడ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్సు చేసిన అభ్యర్థులు టెట్ పేపర్ 1కు డిఎస్సికి ఎస్జిటికి అనర్హులని ప్రకటించడంతో బిఎడ్ అభ్యర్థులకు ఈ పరీక్షలకు చెల్లించిన ఫీజును వారి ఆధార్ నెంబర్తో లింక్ అయి ఉన్న బ్యాంక్ ఖాతాల్లో వేస్తున్నట్లు చెప్పారు. ఈ విభాగంలో టెట్ డిఎస్సికి 50,206 మంది ఫీజు మొత్తాన్ని తిరిగి చెల్లించవలసి ఉండగా ఇప్పటి వరకు 44,690 మందికి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డీబీటీ విధానంలో జమ చేశామన్నారు. కొంతమంది అభ్యర్థులు ఆధార్ నంబర్తో లింక్ అయిన బ్యాంకు ఖాతా లేకపోవడంతో వారికి ఫీజు జమ చేయలేదని, ఇలాంటి వారు పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్ వెబ్సైట్లో లాగిన్ అయి వారి ఆధార్ కార్డ్ లింక్ చేసిన బ్యాంకు వివరాలను ఇవ్వాలని సూచించారు. కొంతమంది అభ్యర్థులు ఫీజు చెల్లించినా వారికి ఐడి జనరేట్ కాలేదని, వీరికి కూడా ఫీజు తిరిగి ఇచ్చేందుకు అభ్యర్థి ఖాతాకు సరిగా జమ అవుతున్నాయా లేదో పరిశీలించేందుకు అభ్యర్థులకు 7.50 ఫీజు శాతంలో 1% చెల్లించామని, అన్నీ సక్రమంగా ఉన్న వారికి అకౌంట్కు మిగిలిన ఫీజు మొత్తాన్ని వారి ఖాతాల్లో జమ చేస్తున్నట్లు తెలిపారు. ఫీజును ఇంటర్నెట్ సెంటర్ల వారికి ఖాతాల్లో జమ చేస్తున్నట్లు కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వాటిని నమ్మొద్దని కోరారు. అభ్యర్థులు వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న బ్యాంకు ఖాతా నంబర్ ఆధారంగానే ఫీజును తిరిగి జమ చేస్తున్నామని స్పష్టం చేశారు. ఇది గైస్, ఆల్రెడీ ఎవరికైతే ఆధార్ కార్డుతో బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉందో వాళ్ళకి డైరెక్ట్గా అమౌంట్ అనేది బ్యాక్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఆధార్ కార్డుతో బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకోలేదో వారు వచ్చేసరికి స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వెబ్సైట్లో లాగిన్ అయ్యి ఇక్కడ ఖాతా వివరాలు నమోదు చేసుకోవాలని చెప్పేసి మనకి ఇచ్చున్నారు. ఆధార్ కార్డుతో లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ని పాఠశాల విద్యాశాఖ అఫీషియల్ వెబ్సైట్లో లాగిన్ అయ్యి అక్కడ మీరు అప్డేట్ చేయాలని చెప్పేసి ఇచ్చున్నారు. ఓకే గైస్, ఇక డిఎస్సికి సంబంధించి ఎవరైతే ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉన్నారో మీ ప్రిపరేషన్ కొనసాగించండి. 4 నుంచి 5 నెలల పాటు సుదీర్ఘ సమయం అయితే ఉంది కాబట్టి టెక్స్ట్ బుక్ని గ్యాదర్ చేసి టెక్స్ట్ బుక్ లైన్ టు లైన్ చదివిన తర్వాత మీ దగ్గర ఉన్న మెటీరియల్స్ని కూడా సక్రమంగా ఉపయోగించుకుని మీ ప్రిపరేషన్ని ముందుకు తీసుకువెళ్ళవలసిన అవసరం అయితే ఉంది. దయచేసి సమయాన్ని వృధా చేయొద్దు. సమయం చాలా విలువైంది కనుక ప్రతి ఒక్కరు కూడా ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మన వెబ్సైట్లో కూడా ఫ్రీ ఆన్లైన్ మాక్ టెస్ట్లు అనేవి అప్డేట్ అవుతూనే ఉన్నాయి. www.ramramesheducation.in. మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. డైలీ ramramesheducation.in వెబ్సైట్లో టెస్ట్లు అనేవి అప్లోడ్ అవుతూనే ఉన్నాయి. 600 నుంచి 800 వరకు ఫ్రీ ఆన్లైన్ మాక్ టెస్ట్లు అయితే ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయగానే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి వెబ్సైట్లో ఫ్రీ ఆన్లైన్ మాక్ టెస్ట్లు కూడా ప్రాక్టీస్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ ఆన్ చేసుకున్న తర్వాత ప్లేలిస్ట్ లైవ్ ఎగ్జామ్ సెషన్స్లో ఉన్న వీడియోస్ అన్నీ కూడా టెక్స్ట్ బుక్ లైన్ టు లైన్ ఇంపార్టెంట్ బిట్ వీడియోస్ అన్నీ కూడా మీ ప్రిపరేషన్లో భాగంగా ఉపయోగించుకోండి. మరిన్ని ఇంపార్టెంట్ క్లాసెస్ అనేవి బిట్స్ అనేవి మన ఛానల్లో లైవ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి పేపర్లు కూడా టైప్ అవుతూ ఉన్నాయి కాబట్టి యాజ్ సోన్ యాజ్ పాసిబుల్ లైవ్ ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈలోపు ramramesheducation.in వెబ్సైట్లో ఉన్న లైవ్ ఎగ్జామ్స్ని అయితే ఉపయోగించుకోండి. చాలా వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియోస్ అన్నీ కూడా మీకు ఏదో ఒక సమయం దొరికినప్పుడల్లా మన ఛానల్లో వీడియోస్ ఏవైతే ఉన్నాయో లైవ్ ఎగ్జామ్స్ అనే సెషన్లో అన్ని వీడియోస్ కూడా మీ ప్రిపరేషన్లో భాగంగా ప్రాక్టీస్ చేసుకోండి. నెక్స్ట్ రానున్న రోజుల్లో మరిన్ని ఇంపార్టెంట్ బిట్స్ లైవ్ ఎగ్జామ్స్ మన ఛానల్ ద్వారా మీకు ఫ్రీగా అందించడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 ఫలితాలు అయితే విడుదల కావడం జరిగింది. 1:100 నిష్పత్తిలో ఎంపిక చేసిన ఏపీపీఎస్సీ మెయిన్స్కు 92,250 మంది అర్హత అంటూ మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. ఎవరైతే గ్రూప్ 2 ప్రిలిమినరీలో క్వాలిఫై అయ్యారో అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ మన రామ్ రమేష్ ప్రొడక్షన్స్ యూట్యూబ్ ఛానల్ తరపున. ఇక్కడ ముఖ్యంగా మనం చూసినట్లయితే మొత్తంగా 4,04,39 మంది పరీక్ష రాశారు. దీనిలో 1:100 చొప్పున 92,250 మందిని అయితే మెయిన్స్కి ఎంపిక చేయడం జరిగింది. ఇప్పటికైతే ఎవరైతే క్వాలిఫై అయిన క్యాండిడేట్లు ఉన్నారో వీరికి సంబంధించిన మెరిట్ లిస్ట్ అయితే రావడం జరిగింది హాల్ టికెట్ నెంబర్లతో. పూర్తి రిజల్ట్ని రానున్న రోజుల్లో వెబ్సైట్లో అప్డేట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. పూర్తి రిజల్ట్ అయితే ఇంకా మనకు అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులో లేదు, కానీ ఇప్పటికైతే హాల్ టికెట్ నెంబర్స్ అయితే పొందుపరిచారు. ఎవరైతే క్వాలిఫై అయ్యారో క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్లకు సంబంధించి హాల్ టికెట్ నెంబర్ అనేది పీడిఎఫ్లో పొందుపరచడం జరిగింది.
ఒకవేళ మీరు గ్రూప్ 2 ప్రిలిమినరీ పరీక్ష కానీ రాసి మీ రిజల్ట్ ఏ విధంగా చెక్ చేసుకోవాలని మీకు డౌట్ ఉంటే మన రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో నేను ఒక పీడిఎఫ్ పోస్ట్ చేశాను. మీరు డైరెక్ట్గా ఏపీపీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళినా సరే ఈ పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కంప్లీట్గా చెక్ చేసుకోండి. ఇదంతా కూడా హాల్ టికెట్ నెంబర్లతో కూడిన పీడిఎఫ్. దీనిలో సిరీస్ ప్రకారం క్లారిటీగా చూసుకోండి. మీ హాల్ టికెట్ నెంబర్ ఏ సిరీస్ దగ్గర ఉందో మొత్తంగా ఇది 428 పేజీల పీడిఎఫ్. ఈ 428 పేజీల పీడిఎఫ్లో మీ హాల్ టికెట్ నెంబర్ సిరీస్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో చూసుకోండి. క్లారిటీగా అక్కడ మీరు చెక్ చేసుకున్నట్లయితే మీ హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఉందంటే మీరు ప్రిలిమినరీ పరీక్ష అనేది క్వాలిఫై అయినట్లు. మీ హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ లేదంటే మీరు ప్రిలిమినరీ పరీక్ష అనేది క్వాలిఫై కాలేనట్లు లెక్క. ఓకే గైస్, ఇది కంప్లీట్గా 1:100 రేషియోలో తీసుకున్న మెయిన్స్కి సంబంధించిన అభ్యర్థుల లిస్ట్ అనేది ఇక్కడ మనకి క్లారిటీగా అఫీషియల్ వెబ్సైట్లో పొందుపరచడం జరిగింది. ఎవరైతే క్వాలిఫైడ్ అయ్యారో అందరూ కూడా ఇక నుంచి మీరు 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతి, 9వ తరగతి, 10వ తరగతికి సంబంధించిన ఏవైతే అకాడమీ టెక్స్ట్ బుక్లు ఉంటాయో సోషల్కి సంబంధించి మెయిన్గా అకాడమీ టెక్స్ట్ బుక్లపై మీరు కాన్సన్ట్రేషన్ చేయవలసిన అవసరం అయితే 100% ఉంది. ఇక ఏవైతే టాపిక్ వైజ్ ఉన్న బుక్స్ ఉంటాయో ఎవరో ఒకరు రచించిన టాపిక్ వైజ్ బుక్స్ ఏవైతే ఉంటాయో ఆ టాపిక్ వైజ్ బుక్స్ కూడా మీరు గ్యాదర్ చేసుకుని కుదిరితే అకాడమీ టెక్స్ట్ బుక్లు టాపిక్ వైజ్ మీరు గ్యాదర్ చేసుకుని చదువుకున్నట్లయితే చాలా బాగా యూజ్ అవుతుంది. కాబట్టి ఈ 92,250 మంది ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష అయితే రాయబోతున్నారు. అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఇది గైస్ కంప్లీట్గా గ్రూప్ 2కి సంబంధించిన వివరాలు. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అఫీషియల్ వెబ్సైట్ లింక్. అక్కడి నుంచి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. మన గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో చెక్ చేసుకోండి.